తాడులు కట్టారు అధ్యక్ష. తాడులు కట్టడమే కాదు అధ్యక్ష, ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయితే వైజాగ్ వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే ఆపి ఎయిర్పోర్ట్ లో లిటరల్లీ చెప్పలు దాడి చేశారు. ఆ విషయంలో మొన్న నన్ను విష్ణుకుమార్ రాజు గారు కూడా క్వశ్చన్ చేశారు అధ్యక్ష, హోంమంత్రి ఏం చేస్తున్నారు అని. గుడ్లు విసరడానికి, అతని మీద టమోటాలు విసరడానికి, ఆఖరికి అక్కడి నుంచి కనీసం బయటికి రానివ్వకుండా కూడా చేసిన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. వీళ్ళు ఈ రోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మన అమరావతి రైతుల గురించి అక్కడికి పాదయాత్ర కింద వెళ్తే ముళ్ళ కంచెలు అడ్డుగా వేశారు అధ్యక్ష. ముళ్ళ కంచెలను దాటుకొని పక్కకు తీసుకొని వెళ్ళిన పరిస్థితి. వైజాగ్ వెళ్తే వైజాగ్ రానివ్వకుండా నగర బహిష్కరణ చేశారు. యువగలం పాదయాత్ర, నేను మచ్చుకు చెప్తున్నాను అధ్యక్ష, ఇవి చాలా మచ్చుకు చెప్తున్నా. యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తా ఉంటే కనీసం స్టూల్ ఎక్కి నుంచోడానికి కూడా పర్మిషన్ ఇవ్వలే. అంటే వీళ్ళ తాలూకా దౌర్జన్యాలు ఏ రకంగా ఉన్నాయి? ఎవరిని వదిలేశారు అధ్యక్ష? మీడియాను వదిలేశారా? లేదా